హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. యాజ్ యూజువల్గా నేను మన వీడియో స్టార్ట్ చేస్తున్నాను డెస్సానో పాస్తాలిషియస్ పాస్తా గురించి చెప్తూనే. ఇది పెన్నె పాస్తా అనమాట. ఇందులోని ఇది సామలినాతో తయారు చేయబడుతుంది, అంటే ఓన్లీ వీట్తో అనమాట. 13 minutes బాయిల్ చేయాల్సి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ట్రై చేయండి. 100% డ్రమ్ వీట్తో. ఇది మనం బాయిలింగ్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసి దీన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇట్స్ వెరీ యమ్మీ. మనకి పిల్లలకి స్నాక్గా ఇవ్వడానికి, మనం కూడా తినడానికి ఇట్స్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ మీల్ లాగా అనమాట. నాట్ లైక్ స్నాక్ లాగా కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్, నేను ఈ మధ్యన ఎప్పుడు బచ్చల కూర తీసుకురాలేదు. ఇది పాలకూర అని రాసిందని చెప్పి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అది వచ్చింది బచ్చల కూర అనమాట. దాని మీద రాసింది పాలకూర, బ్రాకెట్లో బచ్చల కూర అని ఉంది. సో ఏం చేస్తారా దీంతోని అనుకున్నా. దాని తర్వాత యూట్యూబ్ ఉంది కదా, ఎవరికి ప్రపంచంలో ఎవరికి ఏ డౌట్ వచ్చినా తీర్చేది అదే అన్నట్టుగా అది చూసి నేను పప్పు చేద్దామని డిసైడ్ అయ్యాను. ఓకే సర్లే అని చెప్పి ఏం చేసినా కూడా బాగానే ఉంటుందిలేండి అనిపించింది. సో దీన్ని కట్ చేసిన. అండ్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్యన మనం యూట్యూబ్లోని కొన్ని వీడియోస్ నేను చూసాను అనమాట. దే ఆర్ లైక్, మేము హౌస్ వైఫ్సే, లైక్ హౌస్ వైఫ్స్, మరి ఇంట్లో మరి ఆఫీసులకి వెళ్తున్న వాళ్ళకి కూడా వీడియోస్ చూస్తాను. లైక్ యూట్యూబ్ అలాగే కదా, మనం ఏది చూస్తే దానికి సంబంధించిన వీడియోలే చాలా ఎక్కువ పంపిస్తూ ఉంటుంది. దే ఆర్ లైక్ ఆల్ రౌండర్ ఉమెన్ అనమాట. వాళ్ళని చూస్తే మస్త్ ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. లైక్ ఎవ్రీథింగ్, వాళ్ళు పిల్లల్ని కూడా మేనేజ్ చేసేస్తున్నారు. పని మనిషి కూడా పెట్టుకోవట్లేదు. పని మనిషి పెట్టుకుంటే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవ్వదు, అందుకోసమే మేము పెట్టుకోవట్లేదు మేము అని చెప్పారు నా వీడియోలోనే. ఒకళ్ళు కాదు, చాలామంది చెప్తున్నా. వాళ్ళు హౌస్ హెల్ప్ కూడా లేదు, చాలా పెద్ద ఇల్లు ఉంటుంది, అంత క్లియర్గా క్లీన్గా ఉంచుకుంటున్నారు. వాళ్ళు కిచెనే రోజుకి 3-4 times క్లీన్ చేస్తారంట. లైక్ ఎవ్రీ మీల్ తర్వాత వాళ్ళు క్లీన్ చేస్తారు. లైక్ తర్వాత వచ్చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా పెద్ద జాబ్ కూడా చేసేస్తున్నారు, ఆన్లైన్లో మీటింగ్ కూడా చేసేస్తున్నారు. ఇట్స్ లైక్ నా దగ్గర 24 hours నేను వర్కింగ్ చేసేది లైక్ 10 గంటలే. మీ అందరూ ఎంత 20 hours పని చేసేస్తున్నారా ఏంటి అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ చాలామంది నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేశాను, పని మంచి అంటే హౌస్ హెల్ప్ పెట్టుకోకపోవడం అన్నది చాలా పాజిటివ్ థింగ్ లాగా చెప్తున్నారన్నమాట. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఫిజికల్ హెల్త్ అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ లగ్జరీ. ఎందుకంటే మనకి ఆ లగ్జరీ అన్నది మనం చేసుకోవచ్చు. మనం ఒకవేళ చేసుకోలేకపోతున్నాం అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. మనం ఒక గిల్టీ ట్రాప్లో పడిపోతాం అనమాట. వాళ్ళందరూ చేయగలుగుతున్నారు, మనం చేయలేకపోతున్నాము. వాళ్ళందరూ ఇల్లు మనకన్నా పెద్దవి ఉన్నాయి, అయినా చేసుకోగలుగుతున్నారు, మనం చేసుకోలేకపోతున్నాము అని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాప్లో ఉండి మనం బలవంతం చేసుకుంటాం అనమాట, ఎక్కువ పని చేయడానికి, ఎక్కువ చేసుకోవడానికి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లోని వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏం జరుగుతుంది, వాళ్ళ ఓపిక ఎంత ఉంది, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ హెల్త్ ఏంటి, అలా మనకి వాళ్ళ హిస్టరీ అన్నది తెలీదు. సో మనం చేయగలిగితే చేసుకోవాలి, చేయలేకపోతే డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్ ఆస్కింగ్ హెల్ప్, టేకింగ్ హెల్ప్. ఒక హౌస్ హెల్ప్ని పెట్టుకోవడం వల్ల మనం వాళ్ళ ఇల్లుని కూడా కొంచెం హెల్ప్ చేయగలుగుతాం. మనం ఎలాగ 99% మంది మనం ఇండియాలో ఉమెన్నే పెట్టుకుంటాము. సో ఈ విధంగా మనం తనకు ఒక ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాము. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, దాచుకోవడం కన్నా సంపాదించే మార్గాలు ఎత్తుక్కోవడం అన్నది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. దాచుకుంటే ఈ రోజుల్లో ఎంత హైదరాబాద్లో పెద్ద పెద్ద సిటీల్లో ఉండిన వాళ్ళు కూడా మంత్కి 3,000-4,000లో మంచిగా ఫుల్ హెల్ప్ చేసే వాళ్ళు దొరుకుతున్నారు. లైక్ సామాన్లు తోమడం, ఇల్లు తుడడం, ఇల్లు అత్తడం, వీటన్నిటికి అది వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, మనకు కూడా హెల్ప్ అవుతుంది. సో దట్ వీ కెన్ ఫోకస్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఈ పనులు ఏవైతే ఉంటాయి ఇవి నెవర్ ఎండింగ్ పనులు అనమాట. లైక్ మనం చేస్తూనే ఉంటాం. అండ్ అస్సలు గిల్టీ ఫీల్ అవ్వకండి. మా ఆయన కష్టపడుతున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి నేను ఈ ఇంటి పనులన్నీ నేను ఉద్ధరించేస్తాను అని థింకింగ్లో ఉండద్దు అనమాట. ఎవరున్నా లేకపోయినా ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. మనం కోసం ఒక్క సెకండ్ కూడా ఆగదనమాట. సో మనం లేకపోతే ఏది జరగదు, ఆగిపోతుంది అని అనుకుంటాం కదా, ఇట్స్ నాట్ ట్రూ. అంతే. ఈరోజు నాకెందుకు ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా చిన్న పిల్లలే ఉంటారు కదా, లైక్ లేతగా. సో వాళ్ళందరూ ఈ గిల్టీ ట్రాప్లో పడతారేమో అని
చిన్నగా చెప్దాం అనిపించింది. మీరేమనుకుంటారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను మాట్లాడుతూ మన బచ్చల కూర పప్పు చేసేసాను. తర్వాత ఇప్పుడొచ్చేసి నేను ఇది కట్ చేశాను కదా! ఇందులో పపాయ, రా పపాయ దాన్నేమో ఇగురు పెడదాం అనుకున్నాను. నేనేం ఆలోచిస్తూ నూనె ఎక్కువ యాడ్ చేశానో నాకు కూడా గుర్తులేదు. ఈ పపాయ ఇగురికి అసలు ఇంత నూనె అక్కర్లేదనమాట. 1 స్పూన్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఏదో మాట్లాడుతున్నాను ఎవరితోనో, ఫోన్‌లో మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో టక్కుమని ఇలా వంపేసాననమాట. తర్వాత అదేంటంటే ఆ పపాయ పీల్చదనమాట నూనెని. సో, అది చాలా ఆయిలీగా అయిపోయినట్టు అనిపించింది. అండ్ మంచిగా ఫుడ్ అన్నీ తినడానికి వీటన్నిటికి మనం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మంచిగా ఫ్రూట్స్ తినడానికి, బోలెడన్ని వెజిటబుల్స్ తినడానికి ఇట్స్ మన ఇల్లు అని మనం 100 సార్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం మన పిల్లలకి ఇచ్చినప్పుడు మనకేం అనిపించదు. ఎక్కువ తినేస్తున్నారని. కానీ మనం ఒక 2 ముద్దలు ఎక్కువ తినేస్తే మనకు తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంటదనమాట 100 సార్లు. లైక్ వీ హ్యావ్ సో మెనీ హార్మోన్స్ కదా! ఎప్పుడు ఏది పాప్ అయిపోతదో మనకే తెలీదు. సో, ఇది ఈరోజు మా లంచ్ ప్లేట్. రోటీ మార్నింగ్ చేశాను. అన్నం, పపాయ ఇగురు, పన్నీర్ అండ్ కార్న్ కర్రీ, బచ్చల కూర పప్పు. ఎలా ఉంది నా లంచ్ ప్లేట్ అన్నది చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ తర్వాత వచ్చేసి నిన్న నేను దీనిది వీడియో పెట్టాను. ఎక్కువ మంది అస్సలు చూడలేదు. ఒక 100, 200 మందే చూసారు. ఇట్స్ అగారో స్పాట్ క్లీనర్ అనమాట. చాలా చాలా బావుంటది. మీ ఇంట్లో సోఫాలు ఇవన్నిటిని క్లీన్ చేసుకోవడానికి. మెయిన్‌లీ పిల్లలుంటే మాత్రం ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్ అండి. ఈ పిల్లలు కార్పెట్స్‌ని వీటన్నిటిని పాడు చేసేస్తూ ఉంటారు కదా! ఇందులో 2 బ్రషెస్ వస్తాయన్నమాట. ఒకటి వెట్ బ్రష్, ఇంకోటి డ్రై బ్రష్. వాటర్ ట్యాంకులుంటాయి 2. మీరు ఆ వాటర్ ట్యాంక్‌లోని వాటర్ యాడ్ చేసుకొని మీ సోఫాలన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా. అండ్ ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్. ఒకవేళ మీ పిల్లలు పరుపు మీద సుసు చేసే ఏజ్‌లో ఉన్నారు అంటే ఇది చాలా చాలా అవసరం. మన పరుపులు క్లీన్ చేసుకోవడానికి. అండ్ వింటర్ సీమ్‌లో చాలా అవసరం. సమ్మర్‌లో అట్‌లీస్ట్ ఎండ వల్లైనా అన్నీ క్లీన్‌గా అయిపోతాయి. కానీ వింటర్‌లోని ఏవి సోఫాల మీద టీలు, కాఫీలు ఏం పడేసినా అవి అలాగే ఉండిపోతాయి. మీరక్కడ చూడొచ్చు ఎంత మురికొస్తుందో. లైక్ కుషాల్ ఇక్కడే కూర్చొని అన్ని పనులు చేస్తాడా, అన్నీ పడుతూనే ఉంటాయన్నమాట. సో, అట్‌లీస్ట్ మంత్‌కి, 2 మంత్స్‌కి ఒక్కసారైనా క్లీన్ చేసుకుంటే చాలా బావుంటదనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత మురికొస్తుందంటే అంత మురికొస్తుంది. అండ్ తర్వాత దీంతో పాటు బ్లైండ్స్ ఉంటాయి కదా! మనం కర్టెన్స్, బరువైన కర్టెన్స్, డబుల్ లేయర్డ్ కర్టెన్స్ వాటన్నిటిని అంటే తీసి మనం వాష్ చేయించలేము కదా! దీంతోని మనము హ్యాపీగా డ్రై క్లీనింగ్ ఏదైతే ఉంటదో అది చేసుకోవచ్చు. ఈ బ్లైండ్స్ ఉంటే మాత్రం గ్యారంటీగా ఈ బ్రష్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతది. వెరీ ఈజీ టు యూజ్. జస్ట్ మనకి ఏ కర్టెన్‌కి చేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా చేస్తే వాక్యూమ్ లాగా లాగేస్తదనమాట డస్ట్ మొత్తాన్ని. ఈ సీజన్‌లో మనందరికీ చాలా మందికి డస్ట్ అలర్జీస్ అన్నీ వస్తాయి. సో, మీకు ఓపిక ఉంటే ఇది చేసుకున్నారనుకోండి చాలా చాలా బావుంటదనమాట. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? టాటా! బాయ్ బాయ్. రేపే లాస్ట్ ఈ మంత్‌కి. ఏం చేస్తారు?